సాధారణంగా రోబోలు, పెద్ద పెద్ద మిషన్లు, కోట్ల జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఉండే ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీలో ఏకంగా 100 గొర్రెలకు ఉద్యోగాలిచ్చారట. కార్ల తయారీ ప్లాంట్ లో గొర్రెలకు డ్యూటీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజమండి. అసలు ఈ జోమ్నీ కార్ల కంపెనీ ఫోక్స్ వ్యాగన్ చేసిన ఆ ప్రయోగం ఏంటి, దానివల్ల కంపెనీకి ఏంటి లాభం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసిద్ధ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ తన ప్లాంట్ లో ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆటోమొబైల్ కర్మాగారాలలో అత్యాధునిక రోబోలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు పనిచేస్తూ ఉంటారు. కానీ ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ లో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద పనిచేస్తుంది. పోలాండ్ లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్ లో గడ్డిని నియంత్రించడానికి ఏకంగా 100 గొర్రెల్ని సిబ్బందిగా నియమించింది ఆ సంస్థ. పోజ్నాన్ లోని ఫోక్స్ వ్యాగన్ కర్మాగారంలో 18.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఉంది. ఇందులో దాదాపు 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయట. ఈ ప్లాంట్ సాయంతో కర్మాగారానికి కావలసిన వార్షిక విద్యుత్ అవసరాలలో 25% సమకూరుతూ ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్లాంట్ మొత్తం విద్యుత్ అవసరాలను ఇది ఒక్కటే తీరుస్తుంది. అయితే ఈ సోలార్ ప్యానెల్ కింద పెరిగే గడ్డిని కత్తిరించడం పెద్ద సవాల్గా మారిందట. సాధారణ యంత్రాలతో గడ్డి కోస్తే ఖర్చుతో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అందుకే ఫోక్స్ వ్యాగన్ యంత్రాలకు స్వస్తి చెప్పి ప్యానెల్ కింద ఉన్న గడ్డిని సరిగ్గా నిర్వహించడానికి 100 గొర్రెల మందలను రంగంలోకి దించిందంట.